ఇస్కిమిక్ హార్ట్ డిజీజెస్ అన్నవి ట్రీట్ చేయకుండా అలాగే ఉంటే ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం దీన్ని ఎస్పెషల్లీ 50-55 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు, ఈ యాంజినా అనే సిమ్టమ్ ఉన్న వాళ్ళు, కాస్త దూరం నడవగానే ఛాతి నొప్పి వచ్చి, కాస్త దూరం నడవగానే ఆయాసం, కొంతమందికి ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఛాతి నొప్పి అంతగా ఉండదు. సో షుగర్ వల్ల నొప్పి సప్లై చేసే నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళకంత నొప్పి ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళకి కాస్త దూరం నడవగానే ఆయాసం రావచ్చు. సేమ్ థింగ్, ఒక 100 మీటర్స్ నడవగానే ఆయాసం వస్తుంది, రెస్ట్ తీసుకోగానే తగ్గుతుంది. సో స్టెప్స్ ఎక్కగానే కొంచెం ఒక 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ స్టేర్స్ ఎక్కగానే ఆయాసం వస్తుంది, రెస్ట్ తీసుకోగానే తగ్గుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్. సో ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్నది అలాగే అశ్రద్ధ చేస్తే హార్ట్ అటాక్కి నెంబర్ 1 హార్ట్ అటాక్కి దారితీస్తుంది. క్రానిక్ అంటే చాలా ఏళ్ళు ఇలాగే ఉంటే హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై తగ్గిపోయి హార్ట్ మసిల్ అనేది సరిగా పనిచేయదు. దీని వలన హార్ట్ పంపింగ్ తగ్గి హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. కొన్నిసార్లు క్రిటికల్ లెవెల్లో హార్ట్ అటాక్ కూడా రావచ్చు. అండ్ హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, లంగ్స్లో వాటర్ చేరడం అన్నది మనం కామన్గా పేషెంట్స్ దగ్గర నుంచి వింటూ ఉంటాము. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనే దీనికి కూడా దారితీస్తుంది. అండ్ కొన్నిసార్లు హార్ట్ బీట్ అన్నది ఇర్రెగ్యులర్గా రావడం స్టార్ట్ అవుతుంది. దీన్ని మా భాషలో ఎరిథ్మియాస్ అంటారు. సో ఈ ఎరిథ్మియాస్ కూడా దారితీస్తుంది. సో హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, ఎరిథ్మియాస్, దీస్ 3 ఆర్ ద కామన్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఇస్కిమిక్ హార్ట్ డిజీజెస్. ఇంకా సివియర్ కేసెస్లో వాల్వ్ లీక్స్ కూడా రావచ్చు. మైటల్ రీగజిటేషన్ అంటారు, అయోటిక్ రీగజిటేషన్ అంటారు. సో ఇలా కొంచెం ఇంకా సివియర్ కండిషన్స్లో వాల్వ్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఇస్కిమిక్ హార్ట్ డిసీజెస్ వల్ల.